టీడీపీకి మరో అరుదైన రికార్డ్. సంస్థాగత నిర్మాణం ఉన్న పార్టీ, ప్రాంతీయ పార్టీలలో బలమైన క్యాడర్ వ్యవస్థ, నాయకులను తయారు చేస్తారట. ఇక్కడ టీడీపీకి ఇతర పార్టీలకు చాలా స్పష్టమైన తేడా ఉంటుంది. టీడీపీ సంస్థాగతంగా నాయకులు ఉన్నారు. సంస్థాగతంగా ఒక వ్యవహారం, పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. వీరెప్పుడు కావాలంటే అప్పుడు మారిపోయే నాయకులు కాదు. ఇతర పార్టీలను చూసుకుంటే ఈ పరిస్థితి ఉండదు. ఉదాహరణకు వైసీపీ వ్యక్తి ఆధారిత పార్టీ. వైసీపీలో వ్యక్తి జగన్ను బట్టి రాజకీయాలు జరుగుతాయి. కానీ టీడీపీని వ్యక్తి నడిపిస్తారనే తప్ప వ్యక్తి ఆధారంగా పార్టీ లేదు. ఇది చాలా కీలక విషయం. తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదం నుంచి పుట్టుకొచ్చిన పార్టీ టీడీపీ. వైసీపీ ఇలా వచ్చింది కాదు. దానికి ఒక ప్రతిపాదిక లేదు. ఏదో పార్టీ పెట్టారు, సింపతి, వారసత్వం వంటివి కలిసి వచ్చి పార్టీ విజయం దక్కించుకుంది. ఇది ఇంతవరకు పరిమితం. రేపక్కడ వీరే నాయకులు ఉండాలని వైసీపీ అధినేత కోరుకోవడం లేదు. వారు కూడా ఉండడమా ఉండకపోవడమా అనేది వారి వ్యక్తిగత వ్యవహారం. మొత్తంగా అంటిపెట్టుకొని ఉండమనే సిద్ధాంతం వైసీపీకి లేదు. ఈ రకంగా పోల్చుకున్నప్పుడు టీడీపీ డిఫరెంట్ పంతాలో ముందుకు సాగుతుంది. ఇక్కడ పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలం. జగన్ను అరెస్ట్ చేసినప్పుడు ఆయన కుటుంబం మాత్రమే బయటకు వచ్చింది, ఆందోళన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ ఎక్కడా బయటకు రాలేదు. కానీ టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు మాత్రం క్యాడర్ కదిలింది. ఉద్యమం అంటే ఊపు తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసింది, నిరాహార దీక్షలు చేపట్టింది. కట్ చేస్తే టికెట్ పంపకాలు చేయాల్సి వచ్చిన వేళ చంద్రబాబు వీటిని పరిగణలోకి తీసుకోలేకపోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. కనీసం టికెట్ ఉందో లేదో కూడా చెప్పలేకపోతున్నారు. ఇస్తారో ఇవ్వరో, ఇవ్వలేకపోతే ఏం చేస్తారో కూడా చెప్పడం లేదు. ఇది ఇప్పుడు పార్టీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. చంద్రబాబు ఆధారంగా అయితే ఎన్నికలు జరగవు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకుల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఇలా చేసుకుంటే రేపు నిలబడేదెవరు? వైసీపీలో ఉన్న లెక్కలు టీడీపీకి ఎప్పటికీ వర్తించవనే విషయాన్ని చంద్రబాబు గుర్తించాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.